రేషన్ కోతలతో ప్రజలకు వాతలు అనే కథనానికి స్పందన. ఆదివారం రోజు వివిడి న్యూస్ తో ప్రచురితమైన కథనానికి స్పందించిన రేషన్ డీలర్, మాకు అందవలసిన కోట అధికారులు తక్కువగా అందిస్తున్నారు, అందుకే మేము ప్రజలకు వచ్చిన మొత్తంలో పంపిణీ చేస్తున్నాము. చౌక దుకాణం డీలర్ మాట్లాడుతూ, జాన్వరిలో నేను స్టోర్ బాధ్యతలు తీసుకున్నాను. మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 72 క్వింటాలు తక్కువగా అందజేశారు. దానికి తోడు నాకు రావాల్సిన కోటాలో కోతలు విధించి మిగిలిన స్టాక్ నాకు డెలివరీ చేస్తున్నారు. అందులో కూడా కోతలు విధిస్తే ప్రజలకు ఎలా పంపిణీ చేయాలి, ఎందుకు ఇంత సాటిస్తోంది అని ఆరా తీస్తే, గతంలో స్టోర్ డీలర్ గా ఉన్న వ్యక్తి డిసెంబర్లో దాదాపు 10 క్వింటాలు 660 కేజీలు కోట అలర్ట్ చేస్తే, కేవలం ప్రజలకు అందించి ఉండేది మాత్రం 4818 కిలోలు మాత్రమే వేసి మిగతా స్టాక్ అంతా బ్యాక్లాగ్ లో పెట్టేశారు. అందువల్ల ప్రజలకు పూర్తి కోట వేయలేకపోతున్నాము. గత నెలలో కూడా స్టాక్ తక్కువ రావడంతో వేరే దగ్గర నుంచి బియ్యం కొనుగోలు చేసి సర్దుబాటు చేశాం. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, ఆధునిలో దాదాపుగా సగానికి పైగా ఇదే సమస్యలతో సతమతమవుతున్నారు. అలాగే వార్డు ఇన్ఛార్జ్ అయిన బీజేపీ నాయకులు వెల్లాల మధుసూదన్ వార్డు ప్రజలకు సర్ది చెప్పి మార్చి కోట వరకు తాత్కాలిక సమస్యను పరిష్కరించారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సబ్ కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులకు తెలియజేసి మా సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరిన 36వ వార్డు స్టోర్ డీలర్ రాజు. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. ఇప్పుడు ఈ వీడియో ఇవ్వడానికి ముఖ్య కారణం, నిన్న జాతీయ ఉత్పత్తి బియ్యం పంపిణీలో వచ్చిన వీడియో గురించి. నా పేరు ఎం రాజశేఖర్, నా స్టోర్ నంబర్ 1383031. స్థానిక పంజరపూర్లో బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారన్నట్టు ప్రజలు చెప్తున్నారు కదా, దాని మీద నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మాకు స్టోర్ వచ్చి జనవరిలో అప్పచెప్పారు. జనవరిలో నేను స్టోర్ తీసుకున్నా. జనవరిలో నాకు వచ్చిన బియ్యం 84 క్వింటాలు. కానీ నేను అక్కడ తక్కువ పడినాయని తెలిసి మళ్ళా వేరే వాళ్ళ దగ్గర 20 ప్యాకెట్లు అడ్జస్ట్ చేసి 92 క్వింటాలు వేసిన. ఆ 92 క్వింటాలు వేసిన తర్వాత ఫిబ్రవరిలో అలాంటి నాకు ప్యాకెట్ 92 క్వింటాలు వస్తాయనుకుంటే కేవలం 24 క్వింటాలు మాత్రమే వచ్చినాయి. ఎందుకని దీన్ని ఆరా తీస్తే, డిసెంబర్ నెలలో ఫుల్ అలాట్మెంట్ ఇచ్చారంట ఈ షాప్ కి. పాత డీలర్ ఉన్నప్పుడు 10 క్వింటాల 650 కేజీలు ఆయనకి ఇస్తే, ఆయన కేవలం 4818 కేజీలు మాత్రమే వేసి మిగిలినంత బ్యాక్లాగ్ పెట్టుకున్నారు. కాబట్టి నాకు ఈ నెలలో 2 నెలల నుంచి షార్టేజ్ వస్తా ఉంది. కానీ నేను కోరుకునేది ఒకటే, మీ పేద ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మా కోట ఎక్కడ పోయింది, మా బియ్యం ఎక్కడ పోయినాయని. నాకు వచ్చే షార్టేజ్ వాళ్ళకి తెలియదు. కాబట్టి దీని ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా, వాళ్ళు ఎవరి మీద కక్షపూరితంగా ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే ప్రజలకు నేను సందేశం చెప్పుకోవాలి కాబట్టి ఈ వీడియో వదులుతున్నా. గత డీలర్ దాదాపు 72 క్వింటాల దాకా షార్టేజ్ పెట్టారు. ఆ షార్టేజ్ పెట్టిన మూలంగా ఈ 2 నెలల నుంచి నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రజలకు అందించే బాధ్యత మాది, నేను కంపల్సరీ అందిస్తాం. కానీ మా షార్టేజ్ ఫుల్ అలాట్మెంట్ రావాలి కదా. అంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు చూసుకున్నాం. దానివల్ల పోయి అక్కడ అడిగినాం కూడా వాళ్ళకి, సార్ మాకు రావాల్సింది 110 క్వింటాల 650 కేజీలు. ఈ భూశాఖం ఎవరైతే ఉన్నారో ఆయన మీరు షాప్ విజిట్ చేసుకునేటప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడు నాకు 84 క్వింటాలు వచ్చినాయి. 84 క్వింటాలు వచ్చినాయి. అప్పుడు కూడా ఫుల్ అలాట్మెంట్ ఇంత తెలియదు. 84 క్వింటాలు వస్తున్నాయి అని చెప్తే 84 క్వింటాలు కదా అని వేసుకున్నా. దాని తర్వాత ఆలోచిస్తే 10 క్వింటాల 650 కేజీలు అన్నారు. 10 క్వింటాల 650 కేజీలు జస్ట్ 34 క్వింటాలు వచ్చినాయి. 24 క్వింటాలు క్షమించండి, 10 క్వింటాలు కాదు, 108 క్వింటాలు. 10 క్వింటాలు కాదు, 108 క్వింటాలు. ఫిబ్రవరిలో 108 క్వింటాల్లో, జనవరిలో 84 వస్తే 92 క్వింటాలు వేసిన. 92 వేసిన. అదే 92 అలాంటి మళ్ళీ ఫిబ్రవరిలో వస్తుందని అనుకున్నా. కానీ నాకు 24 క్వింటాలు మాత్రమే వచ్చినాయి. మళ్ళీ ఎక్స్ట్రా అలాట్మెంట్ అడిగితే మళ్ళీ ఒక 10 బ్యాగులు పంపిస్తున్నారు. కనీసం మార్చిలో అయినా నాకు ఫుల్ అలాట్మెంట్ వస్తుందని నేను అనుకున్నా. మరి ఈసారి కూడా 68 బ్యాగులు అంటే 34 క్వింటాలు పంపిస్తున్నారు. మీరు అధికారులు చేసే తప్పిదాలకు జనాలు ఇబ్బంది కదా. అది దీన్ని నేను ఇట్లా ఉండే డీలర్ మొత్తం తీసుకొని ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా తీసుకెళ్తాం కూడా. ఎందుకంటే ఇక్కడ ఉండే జనాలు ఏమనుకుంటున్నారు, కొత్త డీలర్ వచ్చినాడు అమ్ముకొని తింటున్నాడు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడిన విషయం వాళ్ళు బాధతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ బాధ మాకు ఉంది. మాకు ఫుల్ అలాట్మెంట్ వస్తుంది కదా, మేము ఫుల్ అలాట్మెంట్ ఇవ్వడానికి కూడా జనాలకి. కాబట్టి దయచేసి దీన్ని సబ్ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కొద్దిగా దగ్గరగా తీసుకొని మాకు ఫుల్ అలాట్మెంట్ వచ్చేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే గత డీలర్ ఎవరైతే 72 క్వింటాల దాకా షార్టేజ్ పెట్టుకున్నారో ఆయన మీద కూడా చర్యలు తీసుకోండి ప్లీజ్. నేను కూడా చేతులు జోడించి మొక్కుంటాను. ఇది నా ఒక్కరి సమస్య కాదు, దాదాపు ఆందోళనలో 116 షాపుల్లో ఉంటే
సగానికి పైన ఇలానే ఇబ్బంది పడుతున్నారు. కానీ అందరూ ఇలా ముందొచ్చి చెప్పలేరు, నేను చెప్తున్నా. కానీ నిన్న ఈ విషయం నిన్న నేనే చెప్పవచ్చు, కానీ నేను వేరే కొద్దిగా నా పర్సనల్ వర్క్ మీద కర్నూలు వెళ్ళా. కానీ ఇక్కడ ఉండే గందరగోళం అంతా చూసిన తర్వాత వార్డు ఇన్ఛార్జ్ అయిన కూటమి అభ్యర్థి వెల్లెల మధుసూదన్ శర్మ గారికి కాల్ చేసి చెప్పిన, సార్ పరిస్థితి ఇట్లా ఉంది, నేను కర్నూలులో ఉన్నా, వాళ్ళు కొద్దిగా సందేశం చెప్పండి అంటే పాపం చెప్పిన వెంటనే ఆయనకి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి అక్కడ వచ్చి ప్రజలతో మాట్లాడి మమేకమైన ఆయన దగ్గర మాట్లాడి తాత్కాలిక పరిష్కారం చేసి వాళ్ళ కూడా మార్చుకోవడం వాళ్ళకి ఇప్పేటట్టు చేశాము. దీనికి కూడా మధుసూదన్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. నా పేరు రాజశేఖర్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.